నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా డెలివరీ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ప్రెగ్నెన్సీలో అన్నీ చెప్తాము, డయట్, ఎక్సర్సైజ్, దాంతోపాటు టాక్ టు బేబీ కూడా చెప్తాము. డెలివరీకి వచ్చేటప్పుడు డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజ్ అది చెప్తాము. సో ఇప్పుడు మనం మనతో వాళ్ళ డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి లక్ష్మీ గాయత్రి వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని వింటాము. ఇదే మనం యూట్యూబ్లో పెడతాము, కానీ లైవ్గా చూసినప్పుడు ఒక ఇది చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు మనం అందరూ ఆ ఫీలింగ్, ఎందుకంటే ఆ ఫీలింగ్లో మనం ట్యూన్ అయినప్పుడే ఈజీగా మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎంత లేకపోయినా ఇప్పుడు ఎందుకు ఎక్కువ వీడియోస్ చూడాలి, ఎక్కువ వినాలి అంటే అంత ఎక్కువగా మనకి బయట నుంచి చెప్పి పెట్టేస్తున్నారు. సినిమాలో కానీ టీవీలో చూపించడం కానీ బయట వాళ్ళు చెప్పడం కానీ డెలివరీ అనేది చాలా గూగుల్లో పెట్టడం ఇవన్నీ కూడా. కానీ ఏది నిజం అని తెలుసుకోవాల్సిన అన్వేషణ ఎక్కడో మనకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఇది అవును, ఇది నిజం, మనం కూడా అట్లా చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ అనేది ఒక లైఫ్ టర్నింగ్ ఈవెంట్ అవుతుంది. డెలివరీ తర్వాత ఇంతకుముందు ఉన్నట్టు మనం ఉండము. మానసికంగా, శారీరకంగా కొన్ని చేంజ్ వస్తుంది, అది కాదు, మానసికంగా చాలా చేంజ్ అయిపోతాము. అందుకనే ఆ ఒక విషయం తెలుసుకునేదానికి నేను కూడా చాలా కాలం ముందు డెలివరీ రొటీన్గా చేస్తున్నాము. కానీ ఒక పెద్ద ఆమె అడిగిన తర్వాతనే నేను కొంచెం కళ్ళు తెరుచుకున్నాను. డెలివరీ వాళ్ళు మనవరాలకి చేసినాను, కొంచెం కష్టమైంది, కష్టపడి చేసేసినాను అని హ్యాపీగా ఉన్నాను నేను. కానీ ఆమె అడిగింది, నాకు ఒక డౌట్ ఉంది అన్నారు. ఏమి అంటే, మా కాలంలో అంత ఈజీగా డెలివరీ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, అన్నీ డెవలప్మెంట్ అయింది కదా అని. అప్పుడు నాకు అర్థమైంది, అది నిజమే కదా. అంటే ఆ కాలంలో వాళ్ళు ఏదో చేశారు, ఇప్పుడు మధ్య అది చెయ్యట్లేదు. అది ఏంటి, ఇప్పుడు కొన్ని చేస్తున్నాము, అది చేయలేదు. దాని గురించి చాలా తెలుసుకొని అప్పుడు నాకు అర్థమైంది, ఆ కాలంలో ఏం ఫెసిలిటీస్, నాలెడ్జ్ లేకుండానే వాళ్ళు ఈజీగా చేసుకున్నారు. ఇప్పుడు మనకన్నీ తెలుసు, అయినా ఎంత కష్టపడుతున్నాం. సో దాని గురించే, అంటే మనం తెలియని భయం పెట్టేసుకుంటున్నాం, డౌట్ పెట్టుకుంటున్నాం, అదే కరెక్ట్ అనుకుంటున్నాం. అప్పుడు వాళ్ళకి డౌటో భయమో లేకుండా పక్కన పెద్దవాళ్ళు ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఆ రిలాక్స్డ్గా, ఫ్రీగా ఉన్నప్పుడు డెలివరీ ఈజీగా అయిపోగలిగింది. ఈ ఒక్క విషయం మనం తెలుసుకునేటప్పుడు, అందుకనే ఇప్పటికి కూడా ఈజీగా, సేఫ్గా నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేసుకోగలుగుతాము అనేదానికి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము. సో అది దాంట్లో ఎంత చెప్పినా నేను ఒక విట్నెస్ మాత్రమే. నేను ఎంత చెప్పినా ఎవరు అంతగా తీసుకోరు, ఊరికే వింటారు. కానీ అదే డెలివరీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పినప్పుడు, అవును ఇది కూడా కరెక్ట్గానే ఉన్నట్టు ఉందే, ఓకే మనం కూడా ట్రై చేస్తాం. ఆ చేంజ్, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే అటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవాలి, మనం దాన్ని వినాలి. అప్పుడు మనం చేంజ్ అవ్వాలి. ఇది మన కోసం, మన బిడ్డ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన సమాజం కోసం కూడా మనం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఆ ఛాలెంజ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు లక్ష్మీ గాయత్రి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు డెలివరీ జర్నీ గురించి, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. ఓకే, అండ్ ఇనిషియల్గా నార్మల్ డెలివరీ అన్నప్పుడు మనం ఎక్కడ బయట వినం, చాలా రేర్ కేసెస్లో సిజేరియన్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అండ్ మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెథడాలజీస్ కానీ ప్రాసెస్ కానీ నార్మల్ డెలివరీకి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే డయట్ చెప్పడం కానీ, మెడిటేషన్స్ చెప్పడం కానీ, ఎక్సర్సైజెస్ చేయమండం కానీ బాగా ఆ, అంటే ఆర్గానిక్ ట్రీట్మెంట్ లాగా అనిపించింది అనమాట మొత్తం. అంటే డిఫరెంట్ హాస్పిటల్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ కనపడింది. అండ్ ఇది నేను ఒక్కడనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ నేనే చాలా మంది దగ్గర నుంచి కూడా విన్నాను, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ నుంచి చాలా క్లియర్గా డిఫరెన్స్ కనపడుతుంది మిగతా ప్లేసెస్కి ఇక్కడికి. అండ్ నేను అనేది బెస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో కూడా ఏదైనా కంప్లైంట్తో వెళ్తే ఆ కంప్లైంట్ అర్థం చేసుకోవడం, ప్రాబ్లం ఇది అని చెప్పడం అండ్ దానికి ప్రిస్క్రైబ్ చేయడం మెడిసిన్స్, ఇలా ఉంటుంది ప్రొసీజర్. బట్ ఇక్కడ ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్, దాని రూట్ కాజ్ మనకు అర్థమయ్యేలా చేయడం, దాన్ని న్యాచురల్గా మనం ఎలా తగ్గించుకుంటాం అని చెప్పడం. మెడికేషన్ ఇస్ వన్ పార్ట్, మేడం ఎప్పుడు అంటూ ఉంటారు మెడికేషన్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇది కాకుండా సైకలాజికల్ ట్రీట్మెంట్, మెడిటేషన్తో ఒకటి, డైట్తో ఒకటి, ఎక్సర్సైజెస్తో ఒకటి, టాక్ టు ద బేబీ ఒకటి, ఈ అన్ని ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఎలిమెంట్స్ కంప్లీట్గా మీరు 100% ఫెయిత్తో ఫాలో అయితే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్ డెలివరీ అవ్వడానికి. ఇది నేను పర్సనలీ మేడం చెప్పినట్టు విట్నెస్ చేశాను దగ్గరుండి మా వైఫ్ కేసులో. సో చెప్పండి, ఎట్లా మీ జర్నీ స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ? ఓకే, తన గురించి, ఎందుకంటే తను లేదు కాబట్టి ఎస్, తన గురించి మీ గురించి చెప్పండి. షూర్. సో తన్ని కూడా తీసుకురావాలని చాలా వరకు ట్రై చేశాను. బట్ ఈరోజు జస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ డే అనమాట డెలివరీ తర్వాత. కొంచెం బాడీ ఏక్స్, అలా నార్మల్ డెలివరీ కదా, కొంచెం బాడీ ఏక్స్, అండ్ బేబీకి కూడా ఫీవర్ అన్నీ ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఎఫెక్ట్, అందుకని తను రాలేకపోయింది. బట్ నెవర్త్లెస్ తన ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చి ఒక డౌన్తో స్టార్ట్ అయింది, ఒక లోతో స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 5th వీక్ టైంలో మిస్క్యారేజ్ అయింది. సో అప్పుడు చాలా డిప్రెస్ అయింది అనమాట. అంటే మాకు మ్యారేజ్ అప్పటికే 3 years అయింది. సో న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలని మేము ఎక్కడ పుష్ చేసుకోలేదు, అంటే వెళ్ళాలి ప్రెగ్నెన్సీ రావాలని ఎక్కడ పుష్ చేసుకోలేదు. తనకు కూడా ఒక సేఫ్ స్పేస్ ఇవ్వాలి మెంటల్గా, సైకలాజికల్గా అని అలాగే వదిలేసాం. 3 years తర్వాత కన్సీవ్ అయింది, చాలా హ్యాపీ అనుకున్నాం. అండ్ అలా జరిగినప్పుడు 5th వీక్లో మిస్క్యారేజ్ అనేది ఇట్ టుక్ హర్ ఇంటూ డిప్రెషన్ అనమాట. చాలా వరకు కొంచెం డౌన్లో ఉంది, బాగా డిప్రెషన్ అంటే డౌన్ అయిపోయి ఏడవడం అలా అని కాదు కానీ, బట్ వీక్ స్టేట్లో ఉంది. సో అలాంటి టైంలో మా కజిన్ రెఫరెన్స్ ద్వారా, తను వైజాగ్లో డాక్టర్, మా అక్క అండ్ బాబా అక్క ఇద్దరు డాక్టర్స్ అక్కడ వైజాగ్లో. నెల్లూరులో ఉండి మాకే తెలీదు హాస్పిటల్ గురించి, ఎందుకంటే మనం ఆ పర్టికులర్ స్టేజ్ వచ్చే వరకు మనం చూడం ఇవన్నీ, మనకి ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారు, మన ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని. సో వాళ్ళు రెఫర్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం అనమాట. అక్కడ వాళ్ళ సర్కిల్ నుంచి కనుక్కొని అప్పుడు మేడం గురించి తెలిసింది. అండ్ తర్వాత చాలా తెలిసింది. అండ్ క్లోజ్ సర్కిల్లో ఎంతమందికి తెలుసు, ఎంతమంది డెలివరీస్ చేశారు, మేడం రాసిన బుక్ కానీ, టాక్ టు బేబీ కానీ. మీరు నమ్ముతారో నమ్మరు, మా వైఫ్ అయితే, గాయత్రి అయితే, టాక్ టు బేబీ చదవడం స్టార్ట్ చేసింది మిస్క్యారేజ్ తర్వాత. కన్సీవ్ అయిన తర్వాత చదువుతారు చాలా మంది, బట్ మిస్క్యారేజ్ తర్వాతే స్టార్ట్ చేసింది. అండ్ సైకలాజికల్గా తన మీద చాలా ఎఫెక్ట్ చూపించింది, చాలా పాజిటివ్గా మైండ్ డెవలప్ అవ్వడం కానీ. అండ్ ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మేడం దగ్గర కన్సల్టేషన్ వచ్చినప్పుడు ఇంకా క్లియరింగ్ ప్రాసెస్లో ఉంది. మేడం అదే అన్నారు, ఇంకా క్లియర్ చేసుకోవాలమ్మా నువ్వు కంప్లీట్గా అని. సో ఆ టైంలో ఫస్ట్ టైం మేడంని కలిసినప్పుడు తను ఒకటే అన్నారు, ఆ మాట తన మీద చాలా ఎఫెక్ట్ చూపించింది పాజిటివ్గా బయటికి రావడానికి ఆ సిచ్యువేషన్ నుంచి. నీ యూటరస్ నార్మల్గా పనిచేస్తుంది అనడానికి ఇదే ప్రూఫ్, నువ్వు కన్సీవ్ అయ్యావు. యూటరస్ దాని అదే దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అదే క్లియర్ చేసుకుంటుంది. ఒకసారి అయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు మళ్ళీ అవుతావు. సో నువ్వు దాన్ని కంట్రోల్ చేయక్కర్లేదు, అదే తను పని చేసుకుంటుంది అన్నారు. మేడం అన్నట్టే విత్ ఇన్ 2 to 3 months టైంలో తను మళ్ళీ కన్సీవ్ అయింది. ఈ 2 to 3 months టైంలో తన జర్నీ నేను చూసింది ఏంటంటే చాలా పాజిటివ్ థాట్. ఆ ఒక్క మాట తన మీద, తనలో ఉన్న చాలా నెగిటివిటీని తీసేసింది. ఓకే, నేను నా బాడీని నమ్మొచ్చు, నా యూటరస్ నమ్మొచ్చు, దానిపైన చేసుకుంటుంది, నేను చేయాల్సింది ఏం లేదు, దానికి సపోర్ట్ చేయడం మాత్రమే. అండ్ ఆ బుక్ చదవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత చాలా చేంజెస్ నేను క్లోజ్గా చూశాను. అండ్ విత్ ఇన్ 2 to 3 months టైంలో మళ్ళీ కన్సీవ్ అయింది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ థింగ్. అండ్ మేమే చాలా షాక్ అయ్యాం. మేడం యాక్చువల్లీ 6 months వరకు వెయిట్ చేయాలి అన్నారు, వెయిట్ చేస్తే మంచిది, వెయిట్ చేయొచ్చు అన్నారు. బట్ గాడ్స్ గిఫ్ట్ అంతే, అలానే రిసీవ్ చేసుకున్నాం. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఏ రోజు బేబీ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు తన్ని. హార్డ్లీ 2 to 3 వామిట్స్. మేము ఫాలోఅప్కి వచ్చినప్పుడు కూడా అడిగాం మేడం ఇట్లా వామిటింగ్స్ 2 to 3 times అయ్యాయి, పర్వాలేదా అంటే ఏం భయపడక్కర్లేదు అన్నారు. సో
ఇట్స్ వండర్ఫుల్ జర్నీ అక్కడి నుంచి చెప్తే మేడం. Yeah. ఓకే. ఎట్లా ఉండింది తను అంటే చెకప్ కానీ డయట్ పరంగా ఎట్లా చేసుకోగలిగింది? టాక్ టు బేబీ ఏ మంత్ నుంచి చేసుకోగలిగింది? ఏమేమి టాక్ టు బేబీలో మీరు చేశారు? ఓకే, టాక్ టు బేబీ నుంచి స్టార్ట్ చేస్తే నేను చెప్పినట్టు తను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేసింది బుక్ చదవడం ఇవన్నీ. అండ్ అప్పటి నుంచే ప్రాక్టీస్ చేసేది కూడా, అంటే టాక్ టు బేబీ. మేబీ ఇది వినడానికి నవ్వుగా ఐ మీన్ కామెడీగా ఉండొచ్చు, బట్ అందరూ ఫస్ట్ టైం అలాగే అనుకుంటారు. ఎవరైనా ఫస్ట్ ఇది ఇలా వింటారు, బేబీ ఎలా వింటారు, వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కదా, ఇది రాదు కదా అని. బట్ అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అనుకునేది నా వరకు ఏంటంటే ఎమోషన్. ఆ ఫీలింగ్స్ అనేవి డెఫినెట్లీ కన్వే అవుతాయి. లాంగ్వేజ్ కన్వే అవ్వకపోయినా, వర్డ్స్ మీనింగ్స్ కన్వే అవ్వకపోయినా ఎమోషన్స్ డెఫినెట్లీ కన్వే అవుతాయి. అండ్ తను కాన్స్టెంట్గా చెప్పుకునేది, నువ్వు కంఫర్టబుల్గా ఉండు, నువ్వు హెల్దీగా ఉండాలి, అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, కంఫర్టబుల్గా డెలివరీ అయిపోవాలి, మనం నార్మల్ డెలివరీ చేసుకోవాలి. ఇది చాలా పర్టికులర్గా చెప్తూ వచ్చింది ఎప్పుడు. అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా మనమే ఒక రెస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తాం, నువ్వు ఇలానే ఉండాలి అని. అప్పుడు మనం నెగిటివ్ వర్డ్స్ వాడే అవకాశం ఉంటుంది. అవన్నీ లేకుండా చాలా కాన్షియస్గా ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ వాడుకుంటూ ఇలా ఉండాలి అని కంప్లీట్గా చెప్తూ వచ్చేది. అది నిజంగా బేబీ వింది కాబట్టి ఇంత కంఫర్టబుల్ ప్రెగ్నెన్సీ జర్నీ అని మేము అనుకుంటున్నాం. అది ఎంత కంఫర్టబుల్ అంటే నేను చెప్పినట్టు 2 to 3 వామిటింగ్స్ హార్డ్లీ, ఆర్ మేబీ 1 or 2 అటు ఇటుగా ఉండొచ్చు అంతే. అండ్ ఎప్పుడు విపరీతమైన సిమ్టమ్స్ కానీ, అన్బేరబుల్ సిమ్టమ్స్ కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో తనకి ఎక్కడ లేదు. అండ్ హాస్పిటల్కి ఐ థింక్ మేము మార్నింగ్ అరౌండ్ 5 o'clock అలా వచ్చాము. అంటే 3:30 ఆ టైంకి వాటర్ బ్రేక్ అయినట్టు అనిపించింది. ఫోన్ చేస్తే తీసుకురండి అన్నారు. ఒక 1 hour అరౌండ్ 5 o'clock టైంలో మేము హాస్పిటల్కి వచ్చాము. ఆ టైంకే మేడం చెక్ చేశారు. ఆ టైంకి అంటే సారీ చెప్పాలి యాక్చువల్లీ అంత ఎర్లీ మార్నింగ్ డిస్టర్బ్ చేసినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లు పైనే ఉండడం. సమ్ టైమ్స్ డిఫికల్ట్ అనిపించినా కూడా నాకు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ద కంఫర్ట్. మనం బయట నుంచి పోవాలంటే ఆ టైంలో కష్టం. అక్కడే అంటే ఇట్ డజంట్ పెద్ద ఎఫర్ట్ లేదు. అందుకని చాలా మంది చెప్పినా బయట ఉండండి మీకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవరన్నా చటక్కని రావడానికి అంటే కష్టమైపోతుంది. దిస్ ఇస్ గుడ్, ఎనీ టైమ్ ఐ కెన్ బి అవైలబుల్. సో అంత ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తారని నేనైతే నిజంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారా అనుకోలేదు. బట్ అంత టైంలో కూడా మేడం ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. అండ్ పర్సనల్గా చెక్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీకేం భయం అవసరం లేదు, ప్రాసెస్ స్టార్ట్ అయింది, డెలివరీకి తనంతట అది ప్రిపేర్ చేసుకుంటుంది బాడీని, ఇలా దగ్గరలో ఉండొచ్చు, మీకు మధ్యాహ్నం లోపు ఉండొచ్చు, ఎప్పుడని నేను చెప్పలేను, ఒక 2 hours అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తాను అన్నారు. అండ్ ఈ టాక్ టు ద బేబీ అనేది ఎంత బాగా పనిచేసిందంటే, జస్ట్ 2-3 ఎగ్జాంపుల్ కేసెస్. ఒక్కొక్కసారి తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయింది. చిన్నదే అన్నారు, మైల్డ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు. సో మేడం చెప్పారు, బేబీకి చెప్పుకోమ్మా, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలి, ఇవి ఉంటే డెలివరీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అని, అలా ఉండకుండా చేసుకో అన్నారు. సో అది కూడా తను కాన్స్టెంట్గా చెప్పుకునేది, ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, తగ్గాలి, నీకు కంఫర్టబుల్గా ఉంటుంది డెలివరీ అప్పుడు, నువ్వు ఈజీగా బయటకు రావచ్చు అని. మిరాక్యులస్లీ నెక్స్ట్ రిపోర్ట్స్లో చాలా డౌన్ఫాల్ ఉంది. అండ్ ఈ సాంగ్ అలవాటు చేయడం కానీ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే మూమెంట్స్ తెలిసేది అంతా ఉంది. యాక్చువల్లీ తనకి ప్లసెంటా, యాంటీరియర్ ప్లసెంటా ఉంది. సో మూమెంట్స్ తక్కువ ఉంటాయి అని చెప్పారనమాట. యాంటీరియర్ ప్లసెంటా ఉంటే మనకు తెలియడం తక్కువ ఉంటుంది, బట్ అది మనం అర్థం చేసుకోగలగాలి. బేబీ మూమెంట్స్ లేవు అనుకొని మనం ఫీల్ అయ్యి దాని తర్వాత ఆ నెగిటివ్ ఎఫెక్ట్ బేబీ మీద ఉండడం, అవన్నీ కరెక్ట్ కాదు. సో డిఫరెంట్ రీజన్స్, ప్రెగ్నెన్సీ అనేది యూనిక్ జర్నీ మేడం అన్నట్టు, ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే తనకు ఆ ఫ్యాక్ట్ అర్థమైందో, తను ఉన్న మూమెంట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది చూసుకొని అంతా, అప్పుడు ఈ సాంగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. ఆఫ్టర్ డెలివరీ కూడా ఇమీడియట్ గా వాడు హెడ్ టర్న్ చేయడం సాంగ్ పెట్టినప్పుడు, ఇది Day 1 Day 2లోనే ఇమీడియట్ గా హెడ్ టర్న్ చేయడం, ఏడుస్తున్నప్పుడు కొంచెం కామ్ అవ్వడం. అంటే మరీ ఎక్కువ ఏడుస్తున్నప్పుడు ఇట్ టేక్స్ టైం పడుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో తల తిప్పేస్తాడు ఎక్కడున్నా కూడా, అలా కామ్ గా ఇలా ఐబ్లింగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. సో కామ్ అవుతున్నాడు. అండ్ టాక్ టు ద బేబీ ఈస్ వెరీ ఎఫెక్టివ్. అదైతే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను చేయమని. అండ్ ఈ జర్నీలో మాకు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి
ఫ్రెండ్ సర్కిల్ ద్వారా, రిలేటివ్ సర్కిల్ ద్వారా ఈ బుక్ చదవండి అని రివర్స్ లో మాకు సజెస్ట్ చేశారు చాలా మంది. మేము చెప్పడమే కాదు, అంటే సమ్ ప్లేసెస్ లైక్ గుజరాత్, మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్ వైపు నుంచి కానీ ఈ బుక్ చదవండి అని మాకు సజెస్ట్ చేశారు. సో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము, లేదా మేడం దగ్గరికి కదా అని. అలాగే తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మందికి సజెస్ట్ చేసింది, డిఫరెంట్ ప్లేసెస్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, అండ్ వాళ్ళు కూడా చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నారు. ఓకే, హ్యాపీ. ఓకే, సో డెలివరీ తర్వాత ఎట్లా 5 o'clock వచ్చింది, తర్వాత ఎనిమే చేసి పెయిన్స్ 8 o'clock, అప్పుడు ఎట్లా ఉండింది అది చెప్పండి. షూర్ మేడం. సో ఇలా డెలివరీ గురించి చెప్పాలంటే మేము 5 o'clock అలా వచ్చాము హాస్పిటల్కి చెప్పినట్టు. అండ్ అప్పటికి తనకి వాటర్ బ్రేక్ అయింది. పెయిన్స్ మాత్రం లైట్ గా తెలుస్తున్నాయండి బయలుదేరేటప్పుడు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం పెయిన్స్ పికప్ అయ్యాయి. అలా గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ వచ్చింది. అనిమా ఇచ్చారు, అండ్ ఈ పెయిన్ ప్రాసెస్ కొంచెం స్మూత్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేయించారు. ఆ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెలివరీ డే రోజు కూడా ఎక్సర్సైజెస్ చేయాలి అని. సో వాళ్ళ మెడికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కంప్లీట్ ఫెయిత్ తో చేసింది. నేను చెప్పేది ఏంటంటే మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, అండ్ 100% మేడం మీద బిలీఫ్ తో చేయాలి. అలా చేస్తే దాని నుంచి రిజల్ట్స్ కంప్లీట్ గా ఉంటాయి. మన మనసులో ఏమాత్రం డౌట్ ఉన్నా మన ప్రాసెస్ లో 100% ఎఫర్ట్ ఉండదు. ఎఫర్ట్ లేనప్పుడు మనం 100% రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో నేను అదే ఏంటంటే మీరు చేసే చిన్న చిన్నవైనా కూడా మేడం మీద ఫెయిత్తో, ప్రాసెస్ మీద ఫెయిత్తో 100% నమ్మండి, కంప్లీట్గా చేయండి. అండ్ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో, బయట వాళ్ళు ఏమైనా నవ్వుతారేమో సపోర్ట్ చేయకపోతే ఎలా అనే డౌట్స్ ఉండద్దు. మన ఎఫర్ట్ 100% పెడితే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అది నేను డైరెక్ట్గా విట్నెస్ చేశాను ఇప్పుడు. అండ్ గాయత్రి కేసులో కూడా తను వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ తనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి కారణం మేడం మీద ఉన్న బిలీఫ్. అది నేను అన్నట్టు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు పెరుగుతూ వెళ్ళింది తప్ప ఇంకంతకన్నా ఇంకొకటి లేదు. మేజర్గా సపోర్ట్ చేసింది అదే బిలీఫ్. దానివల్ల చాలా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఎప్పుడు ఏ రోజు నెగిటివ్ సైడ్ వెళ్ళడం అనేది జరగలేదు. అండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను అర్థం చేసుకునేది ఏంటంటే మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, పెయిన్స్ ఉన్నాయా, వామిటింగ్స్ ఉన్నాయా అని. బట్ మెంటల్గా ఎలా ఉన్నారని ఎవరు అంత ఆలోచించరు. బట్ మేజర్గా అదే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మేడం టాక్స్లో కానీ, సుధా మేడం టాక్స్లో కానీ మేము విన్నది, అండ్ స్టాఫ్ కూడా మాకు సజెస్ట్ చేసేది అన్నీ, ఇవన్నీ చూస్తే సైకలాజికల్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ అలా పెయిన్స్ పికప్ అయ్యాయి. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మని చెప్పారు. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేలోపు వెళ్ళేటప్పుడు తను నవ్వుతూ ఉంది, నాకు పూరి కావాలి అంది. ఆ రోజు సడన్ గా ఏదైనా పెట్టచ్చు అన్నారు. సో పూరి కావాలి అంది. నేను పూరి తీసుకొద్దామని ఆ టైంకి వెళ్ళాను, 6:30 టైంలో. లక్కీలీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అదే బ్రేక్ఫాస్ట్. ఆ రోజు బయట వెళ్ళొద్దు, మా దగ్గరికి రండి, మేము తీసుకొస్తాం అన్నారు. సో నేను వెళ్ళి తీసుకొచ్చేలోపు షీ వాజ్ ఇన్ పెయిన్స్ అనమాట. పెయిన్స్ పీక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక్కటే తింది. దాని తర్వాత పీక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా మేడం అరౌండ్ 8:30 టైంలో వచ్చి చెక్ చేసి ఇంకా థియేటర్లోకి తీసుకెళ్తాము, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు, డెలివరీ దగ్గర పడింది అన్నారు. 9:02 అనుకుంటా, అంతే నేను టైం చూశాను. 9:02కి థియేటర్లోకి తీసుకెళ్లారు. మేడం ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేశారు. అండ్ చాలా బాగా చూసుకున్నారు. ఐ వాజ్ లక్కీ, నేను క్లోజ్గా విట్నెస్ చేశాను ఇదంతా. సిస్టర్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ కానీ, మేడం కానీ, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసుకున్నట్టు. అంత పెయిన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలా బుగ్గ మీద చేయబెట్టి నిమ్ముతూ ఉండడం, తల మీద చేయబెట్టి చెప్పడం, ఏం కాదమ్మా నువ్వు చాలా బాగా చేస్తున్నావు, పాజిటివ్గా ఉండు. అంటే నేను మా మదర్ దగ్గర నుంచి కానీ చాలా నెగిటివ్గా విన్నాను. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇలా తిడతారు నువ్వు సపోర్ట్ చేయకపోతే, అలా చాలా విన్నాను. అంటే ఇది చాలా కాంట్రాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసుకున్నట్టు, ఒక బేబీని చూసుకున్నట్టు చూసుకున్నారు. అండ్ అది తనకి చాలా సపోర్టివ్గా అనిపించింది నాకు కూడా. అండ్ 9:02కి లోపలికి వెళ్తే 9:52 ఆ టైంకి డెలివరీ కూడా అయిపోయింది. హ్యాపీగా నవ్వుతూ బయటకు వచ్చేసారు. బేబీ వచ్చేసాడు. తను కూడా ఒక 1.5 to 1 hour టైం సెడేషన్లో ఉంది. అండ్ చాలా హ్యాపీగా బయటకు వచ్చేసింది. నార్మల్ డెలివరీ అనగానే తనకి డెలివరీ అయినప్పుడు ఎంత ఆనందంగా ఉందో, నార్మల్ డెలివరీ అన్నప్పుడు అంత ఆనందపడింది మళ్ళీ. సో అది ఒక డిస్క్రైబ్ చేయలేని ఎక్స్పీరియన్స్. చాలా థ్యాంక్స్ మేడం. సో మీరు పక్కన ఉండి ఎట్లా సపోర్ట్ చేశారు ఆ పెయిన్స్ అప్పుడు? ఎస్, ఓకే, కాన్స్టెంట్గా మాట్లాడుతూనే ఉండండి అన్న, అంతే. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండండి, ధైర్యం చెప్తూ ఉండండి, నువ్వు బాగా చేస్తున్నావు, దగ్గరలో ఉన్నావు. అంటే డెలివరీ ఎలా జరుగుతుంది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండు, తను ఎంత బాగా చేస్తుంది అని పాజిటివ్గా మాట్లాడుతూ ఉండన్నారు, అంతే. అండ్ నేను ఒక్కడనే కాదు, అక్కడ ఉన్న ప్రతి సిస్టర్ కూడా కంటిన్యూస్లీ మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ ఒక స్టేజ్లో మేడం ఏమన్నారంటే ఒక్కొక్కరు మాట్లాడండి, అందరూ వద్దు ఒకేసారి అన్నారు. అంటే అంత బాగా చూసుకున్నారు అందరూ. అండ్
అప్పుడు తనకి ఇమీడియట్ గా అది గుర్తులేదు మేడం, బట్ సెడేషన్ వల్ల. బట్ తను ఎప్పుడైతే బయటకు వచ్చిందో సెడేషన్ నుంచి అప్పుడు ఇవన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఉంది. తను నన్ను ఇంత బాగా సపోర్ట్ చేశారు, అందరూ ఇంత మాట్లాడుతున్నారు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అని. అంటే తనకి సాయిబాబా అంటే ఇష్టం అనమాట. సో ఆ టైంలో మేడం ఇంకా జై సాయిరామ్ అనే మాటతో స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం సిస్టర్స్ అందరూ కూడా డెలివరీ టైంలో అందరూ జై సాయిరామ్ జై సాయిరామ్ అని ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes కంటిన్యూస్లీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతూ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే బాగా అర్థమవుతుంది. అండ్ చాలా హెల్ప్ చేసింది అనుకుంటాను నార్మల్ డెలివరీ ప్రాసెస్ కి. సో ఆ ఫీటల్ హార్ట్ 170 అట్లా వచ్చినప్పుడు అప్పుడే కొంచెం ఇది సెడేషన్ ఇచ్చి చూడాలి అని థియేటర్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ హార్ట్ బీటింగ్ అట్లనే ఉండింది. అప్పుడు ఒకవేళ ఆమె రిలాక్స్ అయితే కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. ఆ మదర్ రిలాక్స్ అయితే హార్ట్ బీటింగ్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. బేబీ కూడా ఎక్కడో స్ట్రెస్ అవుతుంది. సో అందుకని వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆయన వచ్చిన 5-6 minutes తర్వాత హార్ట్ బీట్ నార్మల్ అయిపోయింది. మళ్ళీ పికప్ అవుతుంది. చూస్తూనే ఉన్నాము. మళ్ళీ అంత ఎక్కువ పోలే. ఎందుకంటే అంత ఎక్కువ పోయి కంటిన్యూస్గా ఉంటే మనం ఇంకా సర్జరీకి పోవాల్సిందే. కానీ అది నార్మల్ అయిపోయింది అంటే మైండ్ ఒక ఇంపాక్ట్ అంతా బాగుంటుంది. సో ఎప్పుడు ఆమె బాగా రిలాక్స్ అయిందో, ఇంకొకటి ఆయన చెప్పినట్టు కంటిన్యూస్గా మాట్లాడమంటాం. మళ్ళీ కూడా చెప్తాను. కానీ ఎందుకు మాట్లాడాలంటే ఆ టైంలో మనం మాట్లాడడం వల్ల మనం మాట్లాడడం వినిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కొంచెం మత్తులో ఉన్నా కూడా ఎక్కడో వినిపిస్తుంటుంది, ఇదే వెళ్తుంది. మనం మాట్లాడలేదంటే వాళ్ళకి తెలియని భయం, మా ఏమవుతుందో నేను చేసుకోగల, అది చాలా ఎక్కువగా అయిపోతుంది. సో అది అయినప్పుడు ఇక్కడ మనకి డెలివరీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం, డిలే అవ్వడం అవన్నీ చూస్తుంటాం. అందుకని ఆ మైండ్ ఆ టైంలో ఖచ్చితంగా డైవర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు అంత సివియర్ ఉండదు. కాబట్టి ఈ హస్బెండ్ సపోర్ట్ ఇంపార్టెంట్. మా సపోర్ట్ కూడా అవసరం, అది ఉంటుంది ఎలాగో. బట్ హస్బెండ్ సపోర్ట్ చేయడానికి ఇప్పుడు కొంతమంది భయపడతారు. సో ఆయన చెప్పినట్టు ఫస్ట్ ఏ దేవుడు వాళ్ళకి ఇష్టమో ఆ దేవుడు పేరు చెప్తూనే నామం చెప్తూనే ఉన్నప్పుడు ఆ బేబీ బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అదే వినాలి. ఎందుకంటే అది ఒక మంచి గిఫ్ట్ మా సైడ్ నుంచి అట్లా అనుకొని ఆ దేవుడి నామం చెప్తూ ఉంటాం అన్నమాట. సో అట్లా డెలివరీ అనేది ఈజీగా సేఫ్గా నార్మల్ డెలివరీ. ఇప్పుడు సిస్టర్స్ పక్క నుంచి చెప్పడం, మాట్లాడడం, చేయి పట్టుకోవడం, ఈ తల నిమరడం, ఇదంతా ఏంటంటే వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన చెప్తారు, ద వే వీ వాంట్ టు చేంజ్ ద సొసైటీ ఈస్ ద వే ద మదర్స్ గివ్ బర్త్. ఇట్ స్టార్ట్స్ విత్ ద చైల్డ్ బర్త్. నాకేంటంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా. నాకు డెలివరీ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ బర్త్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అది అయినప్పుడు తర్వాత వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో అందుకనే ఇక్కడ ఎక్కువ పేరెంట్స్ సపోర్ట్, టాక్ టు బేబీ, హస్బెండ్ సపోర్ట్ అట్లా బాగా ఉన్నప్పుడు డెలివరీ అనేది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో అది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాము. సో మీరు దానికి వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. డెఫినెట్లీ మేడం. వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మేడం హస్బెండ్ సపోర్ట్ అన్నారు, బట్ నా రోల్ లిమిటెడ్ మాత్రమే. దీనిలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బోత్ ఇన్లాస్ సైడ్ నుంచి కానీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంది. ఆ విషయంలో మేము చాలా లక్కీ. మా మదర్ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ ఫాదర్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఇంట్లో తను ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయకపోతే గుర్తు చేయడం, ఎవ్రీ డే మార్నింగ్ 1/2 hour ఈవినింగ్ 1/2 hour మేడం చెప్పినట్టు చాలా సిన్సియర్గా చేసేది. అండ్ షీఈ్ అ వర్కింగ్ మదర్. అది కూడా చెప్తున్నాను, వర్కింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో 10 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7, 8 అయినా, ఒక్కోసారి 9 అయినా కూడా కాల్స్ అంటారు, మీటింగ్స్ అంటారు. స్టిల్ ఈ టైం మాత్రం తను ఎంచుకునేది. మార్నింగ్ 1/2 hour ఈవినింగ్ 1/2 hour వర్కౌట్స్ అండ్ మధ్యలో వాకింగ్ చేసేది. పడుకునే ముందు మెడిటేషన్ చేసేది. మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు డీప్ బ్రీత్స్ తీసుకోవడం,
అండ్ ఎవ్రీ సింగిల్ డే తను మిస్ అవ్వకుండా చేసింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు బేబీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ చూపించుకునేది, థ్యాంక్ యూ చెప్పుకునేది, ఇంత కంఫర్టబుల్ జర్నీ ఇచ్చినందుకు. సో ఎవ్రీథింగ్ అందరూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును, చాలా సంతోషం. అది పేరెంట్స్ కూడా అట్లా సపోర్టివ్ గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్, అట్లా నార్మల్ డెలివరీ షుడ్ నాట్ బి ఎ సర్ప్రైజ్. అదే సపోర్ట్ ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ డెలివరీ అనేది అమ్మాయి వాళ్ళ సైడ్ జరగాలని ఒక పద్ధతి ఉంటుంది మనకి, వాళ్ళ ఊర్లో జరగాలి, వాళ్ళ సొంత ఊర్లో జరగాలి అని. ఆ టైంలో గాయత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, ఇలా ఊరు తీసుకెళ్తాము డెలివరీకి అని. బట్ ఇంత జర్నీ అప్పటికీ మేడం దగ్గర ఉంది మాకు. మేము అర్థం చేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా మాకు చాలా హార్డ్ అనిపించింది. ఆ ఫీలింగ్ తను కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఓకే నేను డెలివరీకి అక్కడికి వెళ్ళాలా అంటే ఆల్రెడీ అక్కడ హాస్పిటల్ రెక్కి కూడా అయిపోయింది. ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని సజెషన్స్ ఇవ్వడం, రిలేటివ్స్ కూడా సజెషన్స్ ఇవ్వడం అన్ని. సో వాళ్ళు ఒక సొసైటల్ ప్రెషర్ కూడా ఫీల్ అయ్యారు. అందరికీ మేము ఏం చెప్పాలి, మా ఊర్లో డెలివరీ లేదు అంటే. సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, అదంతా ఓవర్కమ్ చేసి ఛాన్స్ ఇచ్చినందుకు ఇక్కడ. అండ్ ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి మేడం తో మీట్ అయ్యి ఇంటరాక్షన్ సెషన్ లో పార్టిసిపేట్ చేశారు. చూసి వాళ్ళకు కూడా నమ్మకం కలిగి యాక్సెప్ట్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ అందరికి, ఫ్యామిలీ అందరికి కూడా. సో ఆమెకి డెలివరీ అనేది భయం అట్లా ఏం లేదు, పెయిన్ గురించి భయం లేదు, బట్ షీఈ్ అవేర్, ప్రిపేర్డ్ గా ఉంది మేడం అన్నట్టు. ఎప్పుడు తెలుసుకొని ప్రిపేర్డ్ గా ఉండడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది అని. అండ్ ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, మూవీస్ లో చెప్పినట్టు ఎగ్జాగరేషన్ ఉండదు, అంత అరవడాలు పెయిన్స్ అలా ఉండవు. డెఫినెట్లీ నువ్వు తట్టుకోగలవమ్మా, మేము చెప్తాము నీకు ఎలా తట్టుకోవాలో కూడా అని. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్పడము, ఆ పెయిన్ అనిపించినప్పుడు ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడము. తను లాస్ట్ మినిట్ వరకు కూడా అదే చేస్తూ ఉంది, అదే గుర్తు చేస్తూ ఉన్నాం పక్కన నుంచి. బ్రీత్ తీసుకోవడం మర్చిపోవద్దు. థియేటర్ లో కూడా అదే చెప్తూ ఉన్నాం, బ్రీత్ తీసుకో మర్చిపోవద్దు, ఇలా చెయ్యి అలా చెయ్యని, పెయిన్స్ రాకుండా ఉండడానికి. కంప్లీట్ గా అదే ఫాలో అయింది, చాలా ఈజీగా డెలివరీ చేసుకుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి టాక్ టు బేబీ. సో విషింగ్ అగైన్ వండర్ఫుల్ చైల్డ్. ఈ చైల్డ్ మాత్రం కాదు, గ్రాండ్ చైల్డ్ వరకు ఎఫెక్ట్ పోతుంది. కాబట్టి మంచి ఫ్యామిలీ, మంచి పేరెంట్స్, దిస్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. సో విషింగ్ యువర్ చైల్డ్ ఏ వెరీ స్ట్రాంగ్, వెరీ గుడ్ చైల్డ్, వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం కి అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మాకు ఇంత అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ.